ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా ధనుస్సు రాశివారు ఈ వీడియో మీ ముందుకు రావడం అనేది ఖచ్చితంగా ఒక యాదృచ్ఛికమైన సంఘటన కాదు. ఎన్నో వీడియోలు ఉన్న ఈ యూట్యూబ్ ప్రపంచంలో సరిగ్గా ఈ క్షణాన మీ వేలు ఈ వీడియోపైనే ఎందుకు క్లిక్ చేసిందో తెలుసా? విశ్వం మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించాలనుకుంటోంది. మీ జీవితంలో జరగబోయే లేదా ఇప్పటికీ జరుగుతున్న కొన్ని అనూహ్యమైన పరిణామాల గురించి మిమ్మల్ని ముందే అప్రమత్తం చేయాలని ఆ కాలభైరవుడు, ఆ శనీశ్వరుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి మీరిప్పుడు నా మాటలు వింటున్నారు. ఈ వీడియో టైటిల్ చూడగానే మీకు ఒక విధమైన భయం, ఆందోళన, ఉత్కంఠ కలిగి ఉండవచ్చు. నా ఆయుష్కు, నా డబ్బుకు ఎవరి వల్ల ముప్పుంది? నా ఇల్లు ఎందుకు గుల్లవుతోంది? నా శత్రువులు ఎవరు అని మీ మనసులో ఎన్నో ప్రశ్నలు సుడులు తిరుగుతూ ఉండొచ్చు. నిజమే, ఆ టైటిల్ చదివినప్పుడు ఎవరికైనా గుండె జల్లుమనడం సహజం. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని ముందుగానే చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఆయుష్ నాశనం అంటే మీ ప్రాణానికి ఎవరైనా ముప్పు తలపెడతారని, లేదా ఏదైనా భౌతికమైన హాని జరుగుతుందని అక్షరాలా అర్థం చేసుకోకండి. మీ జీవితం, ఆరోగ్యం, మనశ్శాంతిని దెబ్బతీసే అలవాట్లు, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల వచ్చే భయంకరమైన మానసిక ఒత్తిడుల గురించి ఒక జ్యోతిష్య హెచ్చరికగా దీన్ని అర్థం చేసుకోవాలి. మీ ఆయుర్దాయం తగ్గిపోతోందని మిమ్మల్ని భయపెట్టడానికో, మీలో లేనిపోని ఆందోళనలు సృష్టించడానికో నేనిక్కడ కూర్చోలేదు. ఒక అనుభవజ్ఞురాలిగా, మీ శ్రేయోభిలాషిగా జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తున్న కొన్ని కఠినమైన నిజాలను, మీ కళ్ళు తెరిపించే వాస్తవాలను మీకు అర్థమయ్యే రీతిలో మీ కుటుంబ సభ్యురాలిలా చెప్పడానికి వచ్చాను. ధనస్సు రాశి వారి జీవితాల్లో ప్రస్తుతం శని కర్మల తాండవం జరుగుతోంది. ఈ తాండవం అంటే పగ తీర్చుకోవడం కాదు, మన గత కర్మల లెక్కలను సరిచేయడం. మీరు చేసిన మంచికి, చెడుకు, మీరు ఇతరులను నమ్మిన విధానానికి ఒక పరీక్షా సమయం ఇది. అందుకే మీ జీవితంలో మీకు తెలియకుండానే మీకు హాని తలపెడుతున్న ఆ రహస్య శత్రువులు ఎవరు, వాళ్ళ గుట్టేమిటో ఈరోజు మనం వివరంగా, లోతుగా విప్పుకుందాం. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి మాటను మీ జీవితానికి అన్వయించుకుంటూ వినండి. ఎందుకంటే నేను చెప్పబోయే ప్రతి అక్షరం మీ భవిష్యత్తును కాపాడే ఒక కవచం లాంటిది. ముందుగా ధనస్సు రాశి వారి అద్భుతమైన మనస్తత్వం గురించి మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం. దేవగురువైన బృహస్పతి అంటే గురుగ్రహం అధిపతిగా ఉన్న మీ రాశివారు పుట్టుకతోనే చాలా నిజాయితీపరులు, ధర్మంగా బతకాలని కోరుకునేవారు, ఎవరికీ అన్యాయం చేయకూడదని తపించేవారు. మీది అగ్నితత్వ రాశి కాబట్టి మీ ఆలోచనల్లో ఒక వేగం ఉంటుంది, మీ మాటల్లో ఒక స్పష్టత ఉంటుంది. మీ మనసులో ఏముంటే బయట అదే మాట్లాడతారు. కుటిలత్వం, కపటం, వెన్నుపోటు పొడవడం మీకు అస్సలు తెలియని విద్యలు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని, ఆపదలో ఉన్నారని తెలిస్తే మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చేంత విశాల హృదయం మీది. ఎదుటివారి కన్నీళ్లు చూస్తే మీ మనసు కరిగిపోతుంది. మీరు ప్రపంచాన్ని మీ కళ్ళతో చూస్తున్నారు. మీరు అందరినీ మీలాగే మంచివాళ్ళనుకుంటారు. మీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నారో ఎదుటివారు కూడా అంతే స్వచ్ఛంగా ఉన్నారని బలంగా నమ్ముతారు. కానీ ప్రస్తుత శని ప్రభావం మీ జీవితంలో ఒక పెను తుఫానును సృష్టిస్తోంది. ఈ కర్మల తాండవంలో మీకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు మీ బాహ్య శత్రువుల నుండి కాదు, మీ మిత్రుల రూపంలో, బంధువుల రూపంలో ఉన్న మీ అంతర్గత శత్రువుల నుండి. అవును, మీకు శత్రువులు ఎక్కడో బయట దేశాలను, పక్క ఊర్లోనూ లేరు. కత్తులు, కటార్లు పట్టుకుని మీపై భౌతికంగా దాడి చేయడానికి ఎవరూ రావడం లేదు. మీ శత్రువులు మీకు చాలా దగ్గరగా, మీ ఇంట్లోనే, మీ బంధువుల్లోనే, మీ స్నేహితుల ముసుగులోనే ఉన్నారు. మీతో కలిసి నవ్వుతూ, మీతో కలిసి భోజనం చేస్తూ, మీ ప్రతి అడుగులోనూ తోడున్నట్లు నటిస్తూనే మీ పునాదులు కదిలిస్తున్న వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ పేర్లేమిటో, వాళ్ళెవరో తెలిస్తే నిజంగానే మీ గుండె జల్లుమంటుంది. ఎందుకంటే మీరు వాళ్ళను మీ ప్రాణంగా నమ్మారు. వాళ్ళ కోసం మీరు ఎన్నో త్యాగాలు చేశారు. మీ కష్టార్జితాన్ని వాళ్ళ కోసం నీళ్లలా ఖర్చు పెట్టారు. మీ సమయాన్ని, మీ శక్తిని వాళ్ళ ఎదుగుదల కోసమే ధారపోశారు. అయినా సరే సమయం వచ్చినప్పుడు వాళ్ళు తమ నిజస్వరూపాన్ని చూపిస్తారు. ఇక్కడే మీరు 100కు 100% అప్రమత్తంగా ఉండాలి. నేను వాళ్ళ పేర్లను నేరుగా ఒకరి పేరు ఫలానా అని చెప్పలేను. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం వ్యక్తుల పేర్లను నేరుగా ప్రకటించదు. కానీ వాళ్ళ ప్రవర్తన సంకేతాలు, వాళ్ళ వ్యక్తిత్వ లక్షణాలను మీకు పూసగుచ్చినట్లు వివరిస్తాను. అప్పుడు వాళ్ళెవరూ మీకే ఇట్టే అర్థమైపోతుంది. మీ జీవితంలో ఎప్పుడూ మీ విజయాన్ని తక్కువ చేసి మాట్లాడే వ్యక్తి ఎవరో ఒక్కసారి కళ్ళు మూసుకుని గుర్తు చేసుకోండి. మీరు ఏదైనా ఒక కొత్త పని మొదలు పెట్టబోయే ముందు, లేదా ఒక మంచి ఆలోచన పంచుకున్నప్పుడు దాన్ని ప్రోత్సహించడానికి బదులు దానిలో తప్పులు వెతుకుతూ, ఇది నీ వల్ల కాదులే, ఇది నీకెందుకు, నువ్వేమైనా పెద్ద మేధావివా అంటూ మిమ్మల్ని పదే పదే నిరుత్సాహపరిచే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారా?
మీ ఆర్థిక విషయాలను, మీ బ్యాంక్ బ్యాలెన్స్ను, మీ ఆస్తుల వివరాలను, మీరు సంపాదించే ప్రతి రూపాయిని పదే పదే ఆరా తీసే వ్యక్తులెవరైనా ఉన్నారా? వాళ్ళ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ భవిష్యత్తుకు అంత మంచిది. వాళ్ళు మీ మీద శ్రద్ధతో అడుగుతున్నారని మీరు భ్రమిస్తారు, కానీ వాళ్ళ అంతరార్థం మీ ఆస్తుపాస్తుల లెక్కలు వేసుకోవడం, మీ ఎదుగుదలను చూసి లోలోపల అసూయపడడం మాత్రమే. ఇంకా ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను, దయచేసి శ్రద్ధగా వినండి. శని కర్మల తాండవం అంటే ప్రధానంగా మన ఆర్థిక, కుటుంబ వ్యవహారాలపైనే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మీ డబ్బు నాశనం కాబోతోంది అని టైటిల్లో ఎందుకు చెప్పానంటే, శనిదేవుడు స్వయంగా వచ్చి మీ అకౌంట్లో ఉన్న డబ్బును మాయం చేయడు, కానీ మీ చేత కొన్ని తప్పులు చేయిస్తాడు. తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా పరిస్థితులను కల్పిస్తాడు. అతి నమ్మకంతో మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ జీవితకాలపు కష్టార్జితాన్ని ఆవిరి చేసే ప్రమాదం ఉంది. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఎవరికో జాలిపడి మీరు అప్పిస్తారు. వాళ్ళ కన్నీళ్లు చూసి కరిగిపోయి ఎక్కడో ఒక్కడ అప్పు తెచ్చి మరీ ఇస్తారు. కానీ ఆ అప్పు తిరిగి రాక చివరికి మీరే అప్పుల పాలై అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో మీ డబ్బు ఎలా కరిగిపోతుందో మీకు కూడా అర్థం కాదు. మీ చేతికి డబ్బు రావడం ఒక ఎత్తైతే, ఆ వచ్చిన డబ్బు నిలవకపోవడం మరొక ఎత్తు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసే ధనస్సు రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. మీ భాగస్వామి మీకు తెలియకుండానే లెక్కల్లో మోసం చేసే అవకాశం ఉంది. వారు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల మీ వ్యాపారం ప్రమాదంలో పడే అవకాశం మెండుగా ఉంది. కాగితాలపై సంతకాలు చేసేటప్పుడు, ఆస్తుల డాక్యుమెంట్లు చదివేటప్పుడు కళ్ళు అప్పగించి చూడకండి. గుడ్డిగా ఎవ్వరినీ నమ్మి సంతకాలు చెయ్యకండి. మీరు ఎవరికో పూచికత్తుగా ఉండి, అంటే షూరిటీ సంతకం పెట్టి వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఆ భారం మొత్తం మీ మీద పడే సూచనలు జ్యోతిష్యపరంగా చాలా బలంగా కనిపిస్తున్నాయి. మీ రక్తం పంచుకు పుట్టిన వారే, లేదా మీరు ఎంతగానో ప్రేమించిన మీ జీవిత భాగస్వామి వైపు బంధువులే మీ ఆస్తి కోసం మీతో తగాదాలకు దిగే అవకాశం కూడా లేకపోలేదు. మీ సంపాదనంతా వాళ్లకు ధారపోసినా, వారి కష్టాల్లో మీరు కొండంత అండగా నిలబడినా, చివర్లో నువ్వు మాకి ఉద్ధరించావు, మాకేమైనా మేడలు కట్టించావా, అసలు నువ్వు మాకు చేసిందేముంది అని ముఖం మీదే అడిగే కఠినాత్ముడు మీ చుట్టూ తయారయ్యారు. ఈ మాటలు వింటుంటే మీ జీవితానికి సరిపోతున్నాయా? ఎప్పుడైనా ఇలాంటి అనుభవం మీకు గతంలో ఎదురైందా? ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించుకోండి. శనిదేవుడు న్యాయాధికారి, కర్మల ప్రదాత. ఆయనకు ఎవ్వరిపైనా కోపం ఉండదు, పక్షపాతం అస్సలుండదు. ఆయన అందరికీ సమానమైన దేవుడు. మీరు గతంలో చేసిన పొరపాట్లకు, మీరు అనవసరంగా ఇతరులను గుడ్డిగా నమ్మిన తీరుకు ఇప్పుడు గుణపాఠాలు నేర్పించేందుకే ఈ కర్మల తాండవం మొదలైంది. ఈ కాలంలో డబ్బు ఒక్కసారిగా కురిసిపోతుందని, మీరు లాటరీలు తగిలి కోటీశ్వరులైపోతారని నేను అబద్ధపు హామీలు ఇవ్వను. బదులుగా ఉన్న డబ్బును ఎలా కాపాడుకోవాలో, ఆర్థిక క్రమశిక్షణ ఎలా పాటించాలో శని మీకు కఠినంగా నేర్పిస్తాడు. అనవసరమైన ఖర్చులను వెంటనే తగ్గించుకోండి. ఆడంబరాలకు, షోకులకు పోకండి. మీ దగ్గర డబ్బు ఉందని లేదా రాబోతుందని అందరికీ డబ్బా కొట్టి చెప్పుకోకండి. ఎందుకంటే ఆ డబ్బే మీ పాలిట అతి పెద్ద శత్రువుగా మారి మీ చుట్టూ ఉన్న స్వార్థపరులను మీ దగ్గరకు ఆకర్షిస్తుంది. డబ్బు ఉన్నప్పుడు మీ చుట్టూ తిరిగిన వాళ్ళు మీకు కష్టం వచ్చినప్పుడు ఎలా ముఖం చాటేస్తారో ఈ సమయంలో మీరు ప్రత్యక్షంగా చూస్తారు. అది మీకు ఎంతో బాధ కలిగించినా జీవితం అంటే ఏమిటో నేర్పించే ఒక గొప్ప పాఠం అవుతుంది. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా మీ హృదయానికి హత్తుకునేలా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథనాత్మక ఉదాహరణ చెప్తాను, వినండి. మీలాంటి ధనస్సు రాశికి చెందిన ఒక సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన ఇది. ఆ వ్యక్తికి తన ప్రాణంతో సమానమైన ఒక చిన్ననాటి స్నేహితుడు ఉండేవాడు. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవారు. ఒకరి కష్టం ఒకరు పంచుకునేవారు. ఆ స్నేహితుడు ఒకరోజు ఉన్నట్టుండి వచ్చి తన వ్యాపారంలో ఊహించని పెద్ద నష్టం వచ్చిందని, అప్పుల వాళ్ళు ఇంటి మీద పడుతున్నారని, కాస్త డబ్బు సహాయం చేయకపోతే తన కుటుంబం రోడ్డున పడుతుందని, అవసరమైతే ప్రాణాలు తీసుకుంటానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. జాలిగుండి కలిగిన మన ధనస్సు రాశి వ్యక్తికి మనసు కరిగిపోయింది. తన భవిష్యత్తు కోసం, పిల్లల చదువుల కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బుతో పాటు తన భార్య నగలు కూడా తాకట్టు పెట్టి అదనంగా అప్పు చేసి మరీ ఆ స్నేహితుడి చేతిలో పెట్టారు. కనీసం ఒక ప్రామిసరీ నోటు మీద సంతకం కూడా తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ మధ్య అంత గొప్ప నమ్మకం ఉందని గుడ్డిగా భావించాడు. నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఆ స్నేహితుడు వ్యాపారంలో మళ్లీ నిలదొక్కున్నాడు. కొత్త కారు కొన్నాడు, ఇల్లు కట్టుకున్నాడు.
కానీ అప్పు ఇచ్చిన మన ధనుస్సు రాశి వ్యక్తికి మాత్రం ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితి వచ్చింది. ఇంటి అద్దె కట్టడం కూడా గగనమైపోయింది. అప్పుడు వెళ్ళి ఆ స్నేహితుణ్ణి తన డబ్బు తనకు తిరిగి ఇవ్వమని చాలా ప్రాధేయపడి అడిగాడు. దానికి ఆ స్నేహితుడు ఏమన్నాడో తెలుసా? నేను నీ దగ్గర అప్పెప్పుడు తీసుకున్నాను? దానికి ఆధారాలేవి? నాకేం గుర్తులేదు. నీకేమైనా మతిపోయిందా? ఊరికి నా పరువు తీయడానికి వస్తే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అని అత్యంత కర్కశంగా ముఖం మీదే అనేశాడు. అప్పటిదాకా తన ప్రాణంగా భావించిన స్నేహితుడు ఒక్కసారిగా అలా మోసం చేసేసరికి ఆ ధనస్సు రాశి వ్యక్తి గుండె పగిలిపోయింది. డబ్బు పోయింది. దశాబ్దాల స్నేహం పోయింది. తన కుటుంబం రోడ్డున పడే పరిస్థితొచ్చింది. ఈ కల్పిత కథలో మోసపోయిన వ్యక్తి మీరే కావచ్చు. లేదా మీ చుట్టుపక్కల ఎవరికో ఇలా జరిగి ఉండవచ్చు. లేదా మీరు జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో మీరే ఆ స్థానంలో ఉండొచ్చు. ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. మీ మీద అమితమైన ప్రేమను ఒలకబోస్తూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసే కొందరు మాయమాటల వ్యక్తులుంటారు. మీ మాటను ఖండిస్తే మీరు ఎక్కడ దూరమవుతారో అని మీరు తప్పు చేస్తున్నా సరే అవునని తలూపే వాళ్ళు కూడా మీ పాలిట శత్రువులే. మీ విజయాలను చూసి పైకి నవ్వుతూ లోపల రగిలిపోయే అసూయపరులు మీ చుట్టూ ఉన్నారు. మీరు మీ వ్యక్తిగత విషయాలను, మీ కుటుంబ సమస్యలను, భార్యాభర్తల మధ్య జరిగే గొడవలను ఎవరితో పడితే వాళ్లతో పంచుకోకండి. మీరు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ఓదార్చినట్లు నటిస్తారు. మీ కన్నీళ్లు తుడుస్తారు. కానీ అదే విషయాన్ని రేపు 10 మందికి చెప్పి మిమ్మల్ని సమాజంలో చులకన చేస్తారు. మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం బయట వారికి, మీ ఇరుగు పొరుగు వారికి తెలియకూడదు. అలా తెలిసిందంటే మీ ఇల్లు గుల్లైపోయినట్లే అని జ్యోతిష్య శాస్త్రం ఘంటాపథంగా చెబుతోంది. మీ భార్యాభర్తల మధ్య ఏదైనా మనస్పర్ధలుస్తే మీలో మీరే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి తప్ప మూడో వ్యక్తిని మీ మధ్యలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకూడదు. ఆ మూడో వ్యక్తి మీ బంధువైనా సరే, మీ స్నేహితుడైనా సరే, వాళ్ళు మీ సమస్యను పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేసి మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతారు. ఇక్కడే అసలు విషయం ఉంది. జాగ్రత్తగా గమనించండి. మనం శత్రువుల గుట్టు రట్టయింది అని మాట్లాడుకుంటున్నాం కదా. మీకు అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? మీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, మీలో ఉన్న మీ స్వభావం కూడా. అవును, మీలో ఉన్న తొందరపాటు, మీలో ఉన్న అతి నమ్మకం, మీకు వచ్చే ఆకస్మికమైన విపరీతమైన కోపం మీకు అతిపెద్ద శత్రువులు. బయట వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రధాన కారణం మీరు వారికి ఆ అవకాశం ఇవ్వడమే. మీరు దొరకబట్టే కదా వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ధనస్సు రాశి వారు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ కోపం వస్తే మాత్రం వాళ్ళ నోటికి అదుపు ఉండదు. మాట తూలుతారు. ఎదుటివారి గుండెల్లో గుచ్చుకునేలా నిజాలు మాట్లాడతారు. ఆ తర్వాత శాంతించి, అయ్యో అలా అనేసానా, వాళ్ళు బాధపడి ఉంటారేమో అని మనస్సులోనే కుమిలిపోయి బాధపడతారు. ఈ ముక్కుసూటితనం, ఈ కోపం వల్ల మీరు ఎంతోమంది నిజమైన శ్రేయోభిలాషులను మీకు తెలియకుండానే దూరం చేసుకుంటారు. అదే సమయంలో మీ మాటలకు వంతపాడే మీ భజన చేసే మోసగాళ్లను దరిచేర్చుకుంటారు. మీ ఆర్థిక అవగాహన లేమి, అంటే డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ దాచుకోవాలో తెలియకపోవడం కూడా మీకొక పెద్ద శత్రువే. కాబట్టి అసలు శత్రువుల గుట్టు రట్టయింది అంటే ఎవరి పేరో ఒక పేపర్ మీద రాసి మీకివ్వడం కాదు, మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనను పసిగట్టే వివేకాన్ని, మీలోని లోపాలను సరిదిద్దుకునే జ్ఞానాన్ని మీకు అందించడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. అందరినీ శత్రువులుగా చూడకండి. అలాగని ప్రతి ఒక్కరిని అంధంగా నమ్మకండి. ఒక సమతుల్యతను పాటించండి. ఆరంభంలో నేను చెప్పినట్లుగా మీ ఆయుష్ నాశనం అంటే ప్రాణాలకు ముప్పు అని కాదు. ఈ ఆర్థిక ఇబ్బందులు, నమ్మక ద్రోహాల వల్ల మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. పగలు రాత్రి ఆలోచించి మీ బుర్ర పాడవుతుంది. దానివల్ల నిద్రలేమి, బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు మీ దరి చేరి మీ ఆయుష్ను హరించి మనశ్శాంతి లేని జీవితం నరకంతో సమానం కదా. మనశ్శాంతి కరువైతే మనిషి శరీరంలో ప్రతి అవయవం మీద ఆ ప్రభావం పడుతుంది. అందుకే నేను మీ ప్రాణశక్తికి, మీ ఉత్సాహానికి ముప్పు ఉంది అని ప్రతీకాత్మకంగా మిమ్మల్ని హెచ్చరించాను. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. టెన్షన్లు పడకండి. శని ప్రభావం ఎప్పుడూ కేవలం ప్రతికూలంగానే ఉండదు. ఆయన ఎవ్వరికీ అన్యాయం చేయడు. మీరు ఈ కర్మల తాండవం అనే పదాన్ని విని భయపడాల్సిన అవసరం అస్సల్లేదు. దీన్ని ఒక శిక్షగా కాకుండా ఒక ఉచిత శిక్షణగా భావించండి. మీ జీవితంలో ఎప్పుడైతే శనిదేవుడి ప్రభావం తీవ్రంగా ఉంటుందో అప్పుడే మీ కళ్ళు పూర్తిగా తెరుచుకుంటాయి.
ఈ ప్రపంచమంటే ఏమిటో, మనుషుల నైజం ఏమిటో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరు మీ వాళ్ళో, ఎవరు పరాయి వాళ్ళో, ఎవరు అవసరానికి వాడుకునే వాళ్ళో మీకొక క్లారిటీ వస్తుంది. మీ జీవితం నుండి చెత్తంతా పక్కకు వెళ్ళిపోయి నిజమైన బంధాలు మాత్రమే మిగులుతాయి. శనిదేవుడు క్రమశిక్షణ, ఓర్పు, నిజాయితీ మరియు కష్టానికి ప్రతిఫలమిచ్చే గొప్ప కర్మసాక్షి. మీరు న్యాయంగా ఉంటే, మీరు కష్టపడి పనిచేస్తే, మీ తప్పులను మీరు గ్రహించి సరిదిద్దుకుంటే, ఆ శనీశ్వరుడు అందించే అద్భుతమైన జీవితం, ఆస్తులు, గౌరవం వేరే ఏ గ్రహమూ ఇవ్వదు. ఈ కష్టకాలం జీవితాంతం మీ వెంటే ఉండదు. ఇది కేవలం ఒక దశ మాత్రమే. ఈ దశను గనుక మీరు వివేకంతో సరిగ్గా ఉపయోగించుకుంటే, మీ జీవితంలో పాత సమస్యలన్నింటినీ సమూలంగా సరిచేసుకునే ఒక గొప్ప అవకాశం మీకు ఏర్పడుతుంది. మీ జీవిత పునాదులు మరింత బలంగా, అచంచలంగా మారతాయి. మీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది. శని మహాదశ లేదా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలా శని ఏ రూపంలో మీ జాతకాన్ని ప్రభావితం చేస్తున్నా దాని వెనుక ఉన్న ఆంతర్యం ఒక్కటే. మనిషి తన అహంకారాన్ని వదిలి వాస్తవంలో బతకాలని శని కోరుకుంటాడు. ధనస్సు రాశి వారికి సహజంగా ఉండే ధైర్యం ఈ సమయంలో కొంత సన్నగిల్లినట్లు అనిపించవచ్చు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే మీరు ఒక్కసారిగా నిరాశ, నిస్పృహలకు లోనయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ కార్యాలయాల్లో తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ కష్టానికి సరైన గుర్తింపు లభించకపోవచ్చు. మీ పై అధికారులు మీ తప్పులను భూతద్దంలో పెట్టి వెతికే అవకాశం ఉంది. మీతో పాటు పనిచేసే తోటి ఉద్యోగులే మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు. ఇలాంటి సమయాల్లో మీరు మీ సహనాన్ని కోల్పోకూడదు. రాజీనామా చేసి బయటకు వచ్చేద్దాం అనే తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. ఆవేశంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ కెరియర్ను ప్రమాదంలో పడేస్తుంది. ఓపికగా ఉండండి. మీ పని మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళండి. సమయం వచ్చినప్పుడు మీ నిజాయితీకి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారస్తులు కూడా ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాన్ని విస్తరించడం వంటి సాహసాలు చేయకపోవడమే మంచిది. ఉన్న వ్యాపారాన్ని స్థిరంగా నడుపుకోవడంపైనే దృష్టి పెట్టండి. ఎవరైనా వచ్చి ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది అని మాయమాటలు చెప్తే వాటిని ఏమాత్రం నమ్మకండి. అలాంటి ఆశల వల్లే మీరు మీ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటారు. ఈ సమయంలో కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. చిన్నపాటి గొడవలను కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. పంతాలకు, పట్టింపులకు పోయి అనవసరమైన వివాదాలను కొని తెచ్చుకోకండి. అలాగే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు వేగం నియంత్రించుకోండి. ట్రాఫిక్ నిబంధనలను పాటించండి. శనికర్మల తాండవం అంటే కేవలం డబ్బు పోవడం మాత్రమే కాదు. మన శారీరక, మానసిక అలసట ద్వారా కూడా మనకు కొన్ని గుణపాఠాలు నేర్పించడం. మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా పెద్దవిగా మారే ప్రమాదం ఉంది. సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం, యోగా లేదా ధ్యానం చేయడం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవాలి. మీ ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవడం మంచిది. అనవసరమైన బయటి తిండి, వ్యసనాలకు దూరంగా ఉండటం ఈ కాలంలో అత్యంత ఆవశ్యకం. ఈ వ్యసనాల వల్లే మీ ఆయుష్షు మరియు సంపద రెండూ ఎలా నాశనమవుతాయో నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ శనికర్మల తాండవం నుండి, మీ రహస్య శత్రువుల కుట్రల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, శనిదేవుని అనుగ్రహం పొందడానికి కొన్ని శక్తివంతమైన, అత్యంత సులభమైన ఆధ్యాత్మిక పరిహారాలు చెబుతాను. శ్రద్ధగా వినండి. ఇవి ఎక్కడో వేల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు చేసే పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు, యాగాలు కావు. మీ నిత్య జీవితంలో మీ ఇంట్లో మీరు స్వయంగా చేసుకునే చిన్న చిన్న భక్తిపూర్వక పనులు మాత్రమే. ప్రతి శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి శనిదేవుణ్ణి భక్తితో, ఏకాగ్రతతో ప్రార్థించండి. ఇంట్లో పూజా మందిరంలో గాని లేదా దగ్గరలోని నవగ్రహాల గుడిలో గాని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ దీపం మీ జీవితంలోని అంధకారాన్ని తొలగించి మీలో జ్ఞాన వెలుగును ప్రసాదిస్తుంది. నువ్వులు శనిదేవునికి అత్యంత ప్రీతికరమైనవి. అవి ఆయన ఆగ్రహాన్ని శాంతింపచేస్తాయి.
అలాగే అవసరంలో ఉన్నవారికి, ముఖ్యంగా అనాథలకు, వికలాంగులకు, వృద్ధులకు మీ చేతనైన సహాయం చేయండి. వారికి కడుపు నిండా అన్నం పెట్టండి లేదా పాత బట్టలు దానం చేయండి. శనిదేవుడికి వృద్ధులంటే, ఎండలో కష్టపడే కార్మికులంటే చాలా ఇష్టం. వారి రూపంలోనే ఆయన ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. వారిని గౌరవించండి, వారితో మర్యాదగా మాట్లాడండి. మీ కింద పనిచేసే వారిని, కాయకష్టం చేసుకుని బ్రతికే వారిని ఎప్పుడూ చులకన చేసి మాట్లాడకండి. వారికి మీరు చేసే ఒక చిన్న సాయం మీ ఖాతాలో ఒక మంచి కర్మగా జమయ్యి శనిదేవుని ఆగ్రహాన్ని తగ్గిస్తుంది. శనివారం రోజున కాకులకు ఆహారం పెట్టడం అనేది ఎంతో కాలంగా వస్తున్న ఒక అద్భుతమైన సంప్రదాయ విశ్వాసం. కాకిరి శనిదేవుని వాహనం. దానికి ఆహారం పెట్టడం వల్ల కేవలం శనిదేవుడు మాత్రమే కాదు, మీ పితృదేవతలు అంటే చనిపోయిన మీ పెద్దల ఆశీస్సులు కూడా మీకు పుష్కలంగా లభిస్తాయి. పితృదోషాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. వీలైతే శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరం సమర్పించి హనుమాన్ చాలీసా పఠించండి. ఎందుకంటే హనుమంతుడి భక్తులను శనిదేవుడు ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు. రాముడి భక్తిలో లీనమై ఉండే ఆంజనేయుడిని స్మరిస్తే మీకు అంతులేని మనోధైర్యం వస్తుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఈ ఆధ్యాత్మిక పరిహారాలు చేశాం కదా అని గుడ్డిగా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులివ్వడం, పత్రాలు చూసుకోకుండా సంతకాలు చేయడం, మీ బాధ్యతలను నిర్లక్ష్యంగా వదిలేయడం చెయ్యకూడదు. దైవబలంతో పాటు మన బుద్ధిబలం కూడా మనిషికి చాలా అవసరం. దేవుడికి దండం పెట్టుకున్నాం కదా అని నడిరోడ్డు మీద కళ్ళు మూసుకుని నడిస్తే ప్రమాదం జరగక మానదు. ఈ పరిహారాలు మీకు అంతులేని ఆత్మస్థైర్యాన్ని, సానుకూల శక్తిని, కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయే తప్ప మీరు ఉద్దేశపూర్వకంగా చేసే పొరపాట్లకు అడ్డుకట్ట వేయలేవు. మీ నిర్ణయాలే మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. మీ కర్మలే మీ భవిష్యత్తును రాస్తాయి. కాబట్టి ధనుసు రాశి వారు ఇకపై లేనిపోని భయాలతో కాకుండా పూర్తి జాగ్రత్తతో, ధైర్యంతో, వివేకంతో మీ అడుగులు ముందుకు వేయాలి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తూ అతిగా పొగుడుతున్నారంటే అక్కడ ఖచ్చితంగా ఏదో పెద్ద స్వార్థం దాగి ఉందని వెంటనే గ్రహించండి. డబ్బు విషయంలో 100 సార్లు, అవసరమైతే 1000 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 10 రూపాయలు ఖర్చు పెట్టే చోట 2 రూపాయలే ఖర్చు పెట్టండి. ఆదా చేయడం నేర్చుకోండి. మీ వ్యక్తిగత రహస్యాలను మీ మనసులోనే ఒక నిధిలా భద్రంగా ఉంచుకోండి. మీ కుటుంబ భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడండి. నిజాయితీగా, ధర్మబద్ధంగా బతకండి. అప్పుడా శనిదేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఒక అభయహస్తల్లా రక్షగా ఉంటాయి. ఆయన మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. మీరేమీ భయపడాల్సిన పని లేదు. నేను చెప్పిన ఈ విషయాలను మీ జీవితంలో ఒక రక్షణ కవచంలా వాడుకోండి. అప్పుడు మీ జీవితం, మీ డబ్బు, మీ ఇల్లు అన్నీ సురక్షితంగా ఉంటాయి. ఏ శత్రువు మీ వెంట్రుక కూడా పీకలేరు. నా ఈ మాటలు మీ మనసుకు హత్తుకున్నాయని, మీలోని అనుమానాలను పటాపంచలు చేసి మీకొక కొత్త మార్గదర్శకత్వాన్ని ఇచ్చాయని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, నా మాటలు మీ జీవితానికి అన్వయమవుతున్నాయి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది మరియు ఈ వీడియో మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. ఈ ముఖ్యమైన సమాచారం మిగతా ధనుసు రాశి వారికి కూడా అవసరం అని మీకు అనిపిస్తే, వాళ్ళ జీవితాలు కూడా బాగుపడాలి అనుకుంటే వెంటనే వారితో ఈ వీడియోను షేర్ చేయండి. మీ మనసులోని భావాలను, మీకు ఎదురైన అనుభవాలను పంచుకుంటూ కింద కామెంట్లో శనిదేవుని ఆశీస్సులు మాపై ఉండాలి అని భక్తితో రాయండి. ఇది మీలో ఒక కొత్త ఆధ్యాత్మిక శక్తిని నింపుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, వాస్తవికమైన, ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ధైర్యంగా ఉండండి, ధర్మంగా ఉండండి. ఆ భగవంతుని దయ వల్ల జయం మీదే. శుభం.